తను జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక సంఘటనలు, వాటిని అంటే అనేక రకాల మనుషులను చూసి వారికి చేయూతను అందించాలనేటువంటి ప్రయత్నంతో రోజీ ఐ క్రియేషన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది సౌరం రంజిత. మనతో ఉన్నారు. పుడమి టీవీతో పుడమి టీవీ ఆమెను పలకరించడానికి ప్రయత్నం చేస్తుంది. చెప్పండి, నిజంగా ఒక ట్రాన్స్జెండర్గా సామాజిక సేవలో ఇవాళ ఓరుగల్ నుండి మీరు ప్రపంచ స్థాయిలోకి వెళ్తున్నారు. అసలు ట్రాన్స్జెండర్గా మారడానికి కారణాలు ఏంటి? మీరు అనుభవించినటువంటి బాధ ఏంటి? అందరికీ నమస్తే అండి. నా పేరు సౌరం రంజిత. రోజీ ఐ క్రియేషన్స్ అనేది ఒకటి నేను స్థాపించాను. రోజీ ఐ క్రియేషన్స్ ఎందుకంటే రోజీ అని అంటే రోజు రోటీలో ఉన్నది. రోజు రోటీ అంటే మనం ప్రతి ఒక్కరం కూడా మన ఫుడ్ కోసం ప్రతి వ్యక్తి అయినా సరే కలెక్టర్ నుంచి ఒక రోజు కూలి చేసుకునే వాడు కూడా వెళ్ళాల్సిందే. హిందీలో ఆ వర్డ్ రోజీ అంటే అందులో రోటీ ఉందని అర్థం. అలాగే నేను ఎందుకు రోజీ ఐ క్రియేషన్ స్టార్ట్ చేశానంటే నిజంగా మాలాంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే చాలామంది పబ్లిక్ ఇదే తెలుసు అంటే వీళ్ళు భిక్షాటం చేస్తారు, ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, తినుడు తాగుడు ఇలాంటివి మాత్రమే చేస్తారని చెప్పేసి చాలామంది పబ్లిక్ అనుకుంటారు. కానీ దాని వెనకాల పీచ్ అంటారు కదా, మన వెనకాల భాగంలో ఉండే బాధలు కష్టాలు ఏంటో చాలామందికి తెలియవు. అలాంటివి నేను కొన్ని ముందుకు తీసుకొచ్చి తెలపాలి అనే ఒక సదుద్దేశంతో నేను ఈరోజు ఛానల్ని స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ చేసిన కొత్తలో అయితే చాలామంది మంచి ప్రశంసలు వచ్చాయి. అందులో ఫస్ట్ నేను చెమేలిమా అని తీసిన దాంట్లో కూడా ఒక మెసేజ్ అనేది ఇచ్చాను. ఈరోజు మనం చూస్తున్నాం తల్లిదండ్రుల్ని రోడ్ల మీద వదిలేసి యూట్యూబ్లో కానీ టిక్టాక్ ఉన్నప్పుడు కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతో మందిని చూస్తున్నాం. తల్లిదండ్రుల్ని ఎంతో సంపాదించిన వాళ్ళు అనాథ ఆశ్రమంలో పంపేస్తున్నారు, లేకుంటే రోడ్ల మీద వదిలేస్తున్నారు. అలాంటి వాళ్లకు అలా చేయకూడదు అని చెప్పేసి మా ట్రాన్స్జెండర్లు కూడా ఎవరికైనా చేయూతనిచ్చి వాళ్ళు డెవలప్ కావడం కోసం ఒక అబ్బాయినో అమ్మాయినో చదువుకుంటే వాళ్ళు ఎలా చేస్తున్నారని ఒక చెమేలి మా ద్వారా నేను తెలిపాను సార్. మేడం చెప్పండి, అంటే ఇవాళ అందులకు అదేవిధంగా ఇతరులకు కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు చేయూతను అందించాలని అనుకుంటున్నారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని ద్వారా ఒక ట్రాన్స్జెండర్ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మేము ఏదైనా చేయగలుగుతాం అనేది మీరు చెప్పదలుచుకుంటారు సార్. నిజంగా మేము మా వయసు అప్పటి నుంచి కానీ చిన్నప్పటి నుంచి మేము సంపాదించింది కష్టపడ్డ దానికి ఒక విలువ అనేది ఉండాలి. అంటే ఎందుకు అంటే మా లైఫ్కి ఒక అర్థం అనేది ఉండాలి కాబట్టే నేను అందులో అంటే బ్లైండ్ పీపుల్స్ ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాళ్ళకు కావాల్సిన కొన్ని మెటీరియల్స్ కానీ కొన్ని సందర్భాలలో నేను వాటికి సప్లై చేస్తున్నాను. అలాగే అనాథ ఆశ్రమంలో ఉండే పిల్లలకు వాళ్ళకు కూడా నాకు తోచినంత దాంట్లో వాళ్ళకు కొంచెం డొనేట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చిన్న అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలు వాళ్ళకు తీర్చడం కోసం నా వంతు సహాయంగా నేను కొంచెం చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడైతే సమాజంలో థర్డ్ జెండర్గా ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి. నిజంగా కూడా గతంలో అలాంటి పరిస్థితులు లేవు, చాలా ఇబ్బందులు పడి ఉంటారు. ఈ హార్మోన్స్ డిఫిషియన్సీ వల్ల ఈ రకమైనటువంటి జీవితాన్ని ఏర్పడడం జరుగుతుంది కదా, దీనిలో మీరు పడ్డ బాధలేంటి? ఆ ట్రాన్స్జెండర్స్ జీవితంలో ఎలాంటి బాధలు? నిజంగా హార్మోన్స్ అంటారా, మనం సైన్స్ ప్రకారం తీసుకుంటే హార్మోన్స్ ప్రాబ్లం అంటారు, లేదా చరిత్ర నుంచి తీసుకుంటే అర్ధనారీశ్వర రూపం అంటారు. ఒకప్పుడు విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు అనడానికి చరిత్ర ఎంత నిజమో ఇప్పుడు మేము ట్రాన్స్జెండర్గా మా జీవనము మా పుట్టుక ఇలా జరుగుతుంది అనేది కూడా అంతే నిజము. ఒక ట్రాన్స్జెండర్గా మేము బాల్యంలో ఎందుకంటే హరాస్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ అబ్బాయిగా పుట్టి వీడేంద్ర ఇలా నడుస్తున్నారు అలా నడుస్తున్నారు అంత చెప్పారు. మన తెలంగాణలో అయితే మన వరగల్లో అయితే మా చిన్నప్పుడు నేను అంటే 94కు బిఫోర్గా చెప్తున్నాను, 94కు బ్యాక్ చెప్తున్నాను, 94 వరకు నేను ఇక్కడే ఉన్నప్పుడు ఏమైందంటే ఇలాంటి అవహేళన మాటలే ఎక్కువ వినిపించేది. సో 94లో ఎప్పుడైతే నేను ఎందుకంటే ఇక్కడ బాంబేలో కూడా ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు, మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు, మన మంచి జీవితాన్ని మన అనుకూలంగా జీవించవచ్చు అనుకున్నప్పుడు 94లో నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా లైఫ్ అంతా చూశాను. అందులో ప్రతి లైఫ్లోనూ కష్టం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్ అయ్యాను, నేను ఒక శారీ కట్టుకున్నాను, వెళ్తాను, ఒక 10 రూపాయలు 5 రూపాయలు అంటే ఆ రోజులైతే ₹2 ఇచ్చేవాళ్ళు. 94లో పావుల కూడా ఉండేది, పావులతో స్టార్ట్ అయింది నా లైఫ్ అయితే. చౌపాట్ అని ఉంటుంది బాంబేలో, అక్కడ నేను భిక్షాటం చేసినప్పుడు పావులతోనే స్టార్ట్ అయింది నా జీవితము. ఆ పావులు కూడా నీకెందుకు ఇవ్వాలి, నువ్వు ట్రాన్స్జెండర్ అయితే మాకేంటి అనే ప్రజలను పబ్లిక్ను చాలామందిని చూశాను నేను.
చూసి వాటిలో ఆ అవమానాల నుంచి ఆ అవహేళన నుంచి ఈ రోజు వరకు 30 ఇయర్స్ అంటే 2024 దాదాపుగా 40 ఇయర్స్ అనుకుంటున్నాను నేను. 30-40 సంవత్సరాలు ఈ నా జర్నీలో చాలా వరకు నేర్చుకున్న తర్వాత నేను ఏమనిపించింది అంటే, ఏ రోజైతే మమ్మల్ని ధిక్కారం చేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు బ్లైండ్ పీపుల్ కానీ, అనాథ పిల్లలు కానీ, తల్లిదండ్రులు ఎంతోమంది రోడ్ల మీద కానీ వదిలేసిపోతున్నారు. కానీ మా లాంటి ట్రాన్స్జెండర్ వల్ల ఆవాది అని అంటే మన ఇండియాలో ఉండే పీపుల్ జనరేషన్ అంటారా, నాకు అసలు అర్థం కాలేదు. ఆవాది అంటారు అంటే పబ్లిక్ను పెంపుదల అనేది అయితే మా నుంచి చాలా తగ్గుతుంది. ఎందుకంటే మాకు పిల్లలు లేరు కాబట్టి, మా వల్ల మాతోటే అంతమవుతుంది కాబట్టి ఇంకా మేము ఈ జనరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళలేము. కాబట్టి మా లైఫ్లో మేము ఎన్నైతే అవమానాలు పడ్డానో అది ఇతరులకు కూడా కొంతవరకైనా వాళ్ళకి న్యాయం చేయాలి. అంటే వాళ్ళు అలా అడుక్కొని తిని బ్రతకడం వల్ల, లేకుంటే అనాథ పిల్లల్లాగా బ్రతికి అలాంటి పిల్లలకు నేను ఏదైనా చేయాలని ఒక సదుద్దేశమే నాదండి. నేను సవరం రంజిత, ముందు పేరేం పేరుంది, ఎలాంటి జీవితం ఉంది సార్? నిజంగా కూడా నేను ఇప్పటివరకు ఏ ఛానల్లో కూడా నా మెయిల్ నేమ్ అనేది నేను చెప్పలేదు. సారీ, ఇందులో అయితే నేను ఎప్పుడూ చెప్పలేను కూడా. రంజిత అంటేనే నాకు ఇష్టము, నా లైఫ్ ఇలా లీడ్ చేయడమే ఇష్టం. ఓకే, అంటే మేల్ అంటే నిజంగా కూడా తల్లిదండ్రులకు కొడుకు పుట్టిందనేటువంటి ఒక ఆనందం ఉంటుంది కదా. మీ థర్డ్ జెండర్ అనేటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే మీ పేరెంట్స్ నుండి ఏమైనా అవహేళన మీకు పడ్డారా? నిజంగా చాలా అవమానం అంటే ఎట్లా అంటే, మా అన్నయ్య బాగా కొడుతుండేవాడు. మా అన్నయ్య బాగా కొట్టేది. ఎందుకంటే ఆడపిల్లలతో ఆడుతున్నావు, ఆడంగా పనులు చేస్తున్నావు, ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి మా ఇంట్లో బాగా కొడుతుంటే, మా మమ్మీ ఏం చేస్తుందంటే, మా డాడీ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యిండు. మా మమ్మీ ఏం చేసిందంటే తను నన్ను హాస్టల్లో వేసింది. అప్పుడు 4th క్లాస్లో మనం ఎగ్జామ్ రాస్తే రెసిడెన్స్కి వెళ్ళేవాళ్ళం. జాకారం గురుకులంలో నేను చదువుకున్నాను. అప్పుడు చదువుకున్నప్పుడు ఏమైందనంటే, ఇంకా ఇక్కడ మామూలు పబ్లిక్ అంతా ఇదేంటి సెక్సువాలిటీ అనేది మనకు తెలియదు ఎక్కువగా. అంటే మన ఫ్యామిలీలో ఉంటాము, ఏదో చిన్న వరకు ఈ పనులే చేస్తుంటాము. కానీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత హరాస్మెంట్ అనేది ఎక్కువైపోయింది. చిడాయించడం అబ్బాయిలందరూ, వీడు ఇట్లా రావడం అది అనే ఆ చిడాయింపులే ఎక్కువగా అయిపోయినాయి. దానివల్ల లైఫ్ అనేది అంటే ఒక వ్యక్తికి నిజంగా కూడా మైండ్ పరంగా మనం ఆలోచించండి. ప్రెజర్ మనిషికి ఏదైతే తెస్తామో తన మైండ్ అలాగే వెళ్ళిపోతుంది. ఒక బాల్యంలో కౌమార దశలో నుంచి యవ్వన దశకు వచ్చే ఆ టైం బిట్వీన్ ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో నువ్వు ఇదిరా అని ఆ మనుషుల సైకాలజీ చెప్తున్నాను నేను. ఆ మనుషులు ఎవరైతే మనల్ని ఇంతగా చేస్తుంటారో, ఓ నేను ఇదేనా అనే థాట్ నా మైండ్లో నిజంగా వచ్చేసింది. ఓకే మేడం, అంటే సాటి విద్యార్థులు లేదా సమాజం ఇలా మాట్లాడడం వల్లనే మీరు ట్రాన్స్జెండర్గా మారాలనుకున్నారా? నిజంగా కూడా మీ మనసులో మారితే ఉంటుంది అనిపించింది? లేదండి, నేను అంటే చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో చేసే పనులను బట్టి నేను ట్రాన్స్జెండర్ అనేది నాకు తెలియదు. నేను ఏంటి అనేది ఇప్పుడు నా ఐడెంటిఫై నేను మెయిల్ ఆర్ ఫీమేల్ ఒక కౌమార దశకు వచ్చాక తర్వాతనే యవ్వన దశలో కౌమార దశ నుంచి యవ్వన దశలోకి వెళ్ళినప్పుడు మాత్రమే తను మేల్ అంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తాడు, అమ్మాయి అబ్బాయిని చూస్తుంది. కానీ మాకు ఆ ఫీలింగ్ లేనప్పుడు ఏమనిపిస్తుంది? అది చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అంటే కొంతమందికి చెప్తున్నానంట, అంటే ఇలాంటి హేళన చేయడం వల్ల కూడా వాళ్ళ మీద ఒక సైకాలజీగా ఒక ప్రెజర్ కూడా ఉంటుంది. కానీ నేను బై బర్త్తోనే అలా ట్రాన్స్. ఓకే మేడం, అంటే ఇప్పటిదాకా అంటే మీరు చెప్పినటువంటి విషయాలలో ఏదైతే తల్లిదండ్రులు కానీ రోడ్లపై పడేసేటువంటి పిల్లల్ని, అదేవిధంగా అందులను, అదేవిధంగా కొడుకులు తల్లిదండ్రులని వదిలేసేటువంటి వాళ్ళకు చేయుతను అందిస్తూ అంటున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి మీరు మీ సంస్థ ద్వారా చేయుతను అందించారు? వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చూడండి, ఎంతోమంది ప్రభుత్వాలు సహాయం చేసే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ నేను ఇంతమందికి నేను చేస్తాను అని అయితే ఎక్కడ చెప్పలేను. ఎందుకంటే నాకు కలిగిన దాంట్లో, నాకు తోచిన దాంట్లో నేను చేయగలుగుతాను. మహా మేధావులు ఉన్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్తాను, ఇక్కడ బాగా ఉన్న వాళ్ళకి, వాళ్ళు పుట్టగానే కారులో పుట్టిన వాడికి ఒక బీదవాడికి బాధ ఏంటనే తెలీదు, అవమానం అంటే ఏంటనే తెలీదు, వాని కడుపులో ఆకలి అంటే ఏంటో తెలీదు. కానీ ఏ బాధలు ఏ కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇతరులకు సహాయం చేయాలనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళే చేస్తారు. ఇది మాత్రం సత్యము. నిజంగా కూడా ఎక్కడైనా మీరు చూడండి, ఈ సోషల్ మీడియా ద్వారా నేను చెప్తున్నాను, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మాత్రమే ఒక బీదవాడి బాధ కానీ, ఆకలి బాధ కానీ, ఇంకా ఇల్లు గురించా లేకుంటే బట్టల గురించా దేని గురించి అయినా సరే తన వేదన అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మీరు ఇక్కడ నుండి మొత్తం ముంబై వెళ్ళారు చెప్పారు. ఈ ముంబై వెళ్ళేటువంటి క్రమం లోపల మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేశారా, మీరు స్వతహాగా పారిపోయారా?
లేదు సార్, స్వతహాగానే ఏం పారిపోలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండేది. తను అంతకుముందే నాకు పరిచయము. తను వాళ్ళు వెళ్ళి వస్తుంటే వాళ్ళ ద్వారా నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని కలుస్తున్నారా? కలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు? లేదండి, మా పేరెంట్స్ ఎప్పుడు నాతోటే ఉంటారు. నన్ను ఎప్పుడు వాళ్ళు దూరం పెట్టలేదు. ఎందుకంటే మా మమ్మీ అందరితో ఒకటే ఒక ఫైట్ చేసింది మా ఫ్యామిలీలో. నా బిడ్డ తనకి ఇష్టమైన లైఫ్ని లీడ్ చేస్తుంది కాబట్టి ఒక జైలుకు వెళ్ళడమో, లేకుంటే ఒక అమ్మాయిని మోసం చేసి వెళ్ళడమో, లేదా పెళ్లి చేసుకొని ఇంకొక జీవితాన్ని నాశనం చేయడమో, ఒక అమ్మాయిని గుంజి చేయడం అనేది ఇది 97లో విషయం చెప్తున్నాను నేను. ఆ 97లోనే మా మమ్మీ అంతా ఫైట్ చేసింది అందరితోని. అలా ఫైట్ చేసి మా ఫ్యామిలీలో ఒక మెంబర్గానే చూసుకుంటారు నన్ను. ఇప్పుడు నా ఫ్యామిలీ నన్ను ఎప్పుడూ వదిలిపెట్టుకోలేదు. మీరు మ్యారేజ్ చేసుకున్నారా? ఈ పెళ్లి విషయాలలో మీరు ఏం చెప్పదలుచుకుంటారు? సో ఇప్పుడు అయితే నిజంగా కూడా మేము వెళ్ళిన 94 ఆ ప్రాంతంలో అయితే మాకు అబ్బాయిలతో చాలా హరాస్మెంట్ ఉండేది. ఇప్పటికి కూడా మీరు చూస్తున్నారు హైదరాబాద్లో ఎన్నో ఇష్యూస్ జరిగినాయి. నాకు అందుకని చెప్పేసి నేను ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ ఏంటంటే ఒకటి అబ్జర్వ్ చేస్తాను, ఆ అబ్జర్వ్ చేసిన దాన్ని నా జీవితంలోకి రాకూడదు అనుకుంటాను. నా కళ్ళ ముందు ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో, ఒక మా లాంటి ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ కళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ తిని తాగి కొట్టుకోవడాలు, గొడవలు, చనిపోవడాలు, ఇవంతా ప్రెజర్స్ అయితే వెళ్తున్నాయి నా కళ్ళ ముందు నేను చూశాను. అలాంటి ఎందుకంటే నాకు 14 ఏళ్ళ వయసులో నేను చిన్నప్పుడు వెళ్ళాను కాబట్టి అవన్నీ నా కళ్ళతో చూసే నా లైఫ్లో ఇన్వాల్వ్ చేయను అనమాట. ఓకే, అంటే మీరు స్వతహాగా శివభక్తురాలు, అంటే 3 రోజులు ఉపవాస దీక్ష ఉంటారు. అంటే మీ లైఫ్ను శివునికి అంకితం ఇచ్చారా? నిజంగా అది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఆ పరమశివుడు కూడా అర్ధనారీశ్వరుడు అని అంటారు. ఎందుకంటే అర్ధనారి తన భార్యకు పార్వతీదేవికి తన భాగంలో సగభాగం ఇచ్చాడు కాబట్టి తను అర్ధనారీశ్వరుడు అయ్యారు. ఆ అర్ధనారీశ్వరుడే మా అర్ధనారీశ్వర రూపమని ఇప్పుడు ప్రజలందరికీ కూడా, మన తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం ఎప్పుడు నమ్ముతున్నారు. ఒకప్పుడు నార్త్లో ఎక్కువ ఉండేది. నార్త్లో ఇప్పటివరకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన తెలుగు ప్రజలు కూడా, తెలుగులో ఉన్న ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా మమ్మల్ని అంతగానే ఆదరిస్తున్నారు. గతంలో చూసినా ఇప్పుడు కొంత పరిస్థితి చూసినా, అంటే ఇంత అవేర్నెస్, ఇంత సామాజిక స్పృహ కలిగినటువంటి ఇలాంటి వాళ్ళు చాలామంది చైతన్యం ఉన్నప్పటికీ కూడా రోడ్ల పైన ట్రాన్స్జెండర్స్ ఇంకా చేతులు చాపి అడుక్కోవడం, మీకేమనిపిస్తుంది? వాళ్ళకి ఏమైనా ఉపాధి కలిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? నిజంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది రాజకీయ నాయకులు మేము అప్రోచ్ అయినా కానీ కొంతమంది మా బాధను అర్థం చేసుకొని కొన్ని ఫ్లాట్స్ లాంటివి ఇవ్వడము, కొన్ని స్థలాలు ఇవ్వడము అలాంటివి చేస్తున్నారు. ఒక బుల్లిందా అంటారా, మన మున్సిపాలిటీ నుంచి కొన్ని టాయిలెట్స్ ఇవ్వడము, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. కానీ అందరికీ ఉపాధి కల్పించలేకపోతున్నారు. ఎందుకంటే మేము ప్రభుత్వాలని కోరుకునేది ఒకటే, ఎందుకంటే రోడ్ల మీద అడుక్కోవాలి. స్వతహాగా ఎవరు అడుక్కునే ఫ్యామిలీలో ఎవరు పుట్టము. మంచి మంచి మేధావులు ఉన్నారు మా ట్రాన్స్లో కూడా, బాగా హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లాయర్స్గా చదువుకున్నారు, బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ ఇందాక కూడా చెప్పాను కదా నేను, ఎప్పుడైతే మన ఏజ్ అనేది సెక్సువల్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మన చేంజ్ అవుతాయో అప్పటిదాకా మనం ఏంటో ఐడెంటిఫై చేయలేము మన జెండర్ని ఎప్పుడు కానీ ఐడెంటిఫై, అప్పుడు సెక్సువల్ ఫీలింగ్ వచ్చే వరకు కూడా ఐడెంటిఫై చేసుకోలేము. అలాంటి వాళ్ళు ఇంత ఎందుకు చదివారు, వీళ్ళు ఇంత ఎక్కువగా చదివిన తర్వాత వీళ్ళు ఎట్లా అవుతారని కూడా కొంతమందికి క్వశ్చన్ మార్క్ అయింది. అది ఆ క్వశ్చన్ చాలామంది అడిగారు. అంటే కొంతమంది బాల్యం నుంచే ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళు సెక్సువల్ ఫీలింగ్స్ చేంజ్ అయ్యాక వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నిటికీ సమాధానం ఒకటే, ఎంత చదువుకున్న వ్యక్తి అయినా ఈరోజు మీరు అన్నట్టుగా ఆ రోడ్డు పైన భిక్షాటన చేయాల్సి వస్తుంది. సో అది బాధాకరం. అంటే దీనికి సరైన నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని పట్టించుకొని మాకంటూ ఒక ఉపాధులు అంటూ ఇప్పటి వరకు కూడా కల్పించుకుంటూ వెళ్తే ఎవ్వరూ ఆ భిక్షాటన చేయలేరని నేను అనుకుంటాను. ఇతర సమాజానికి సేవ చేయాలని తలిచేటువంటి ఇలాంటి వాళ్ళు ఈ చేయి చాచి అడుక్కునేటువంటి మీ సమూహానికి ఏదైనా సాధించాలనేటువంటి తలంపుతోటి అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాల్సుకున్నారు? ఒకటి చెప్పానండి, నిజంగా చేయి చాసి అడిగే రోజుల్లో మేము పడ్డ అవమానం, అవహేళన చాలా ఇది. ఆ బాధ ఇతరులు పడకూడదనే కదా మేము సమాజంలో సేవ చేయాలనుకున్న కొద్దిగా గొప్ప, అది అంటారు చూస్తావా, రామభక్తికి ఏదో ఉడతా సహాయం అని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాను, కానీ నేనేదో పెద్ద ఇది అని నేను చెప్పట్లేదు. అర్ధనారీశ్వరులుగా మిమ్మల్ని గుర్తించబడ్డటువంటి సమాజం మిమ్మల్ని ఎందుకు హేళన చేస్తుంది? అంటే మీ దీవెనల కోసం చూసేటువంటి సమాజం ఉంది ఇక్కడ, అదే సమాజం మిమ్మల్ని హేళన చేస్తుంది ఎందుకు? ఒక విషయం చెప్పాలి సార్, నేను నిజంగా చెప్పాలంటే ఇది చరిత్ర నుంచి తీసుకోవాలి.
ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడితే వీళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, అవన్నీ పురాణాలు మనకు అంతగా తెలియదు. సో ఇది మా ఇప్పుడు విష్ణువుకి మోహిని అవతారంలో పుట్టిన అయ్యప్ప భగవంతుడైతే మమ్మల్ని కూడా భగవంతుడిలానే కొలవాలి అని నేను అన్నాను అనుకోండి. కొంతమంది ఏమంటారు పబ్లిక్, వాళ్ళు దేవుడు మీరేంటి అని అంటారు. సో ఎవరి చరిత్ర అయినా ఏదైనా ఒకళ్ళు రాతపూర్వకంగా రాస్తేనే మనకు తెలుసు. ఇప్పుడు నేనేంటో తెలవాలంటే ఒక మీడియా ఉంది. ఈరోజు మీడియా ద్వారా ఎంతోమంది, మీడియా అనేది ఎక్కడో ఏ కోణలోనో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పబ్లిక్ ముందుకు తీసుకొచ్చి పెట్టేది మీడియానే. సో అలాగే మనకు లిఖితపూర్వకంగా ఏదైతే రాసి పెట్టారో ఆ రాసి పెట్టిందే మనం నమ్ముతున్నప్పుడు మమ్మల్ని కూడా, మా జీవితాన్ని కూడా మీరు ఎందుకు నమ్మరు? తన భార్యనో ఇంకా వాళ్ళ పిల్లల కోసం ఏదో చేయాలనుకుంటారు. కానీ మాలాంటి వాళ్ళు ప్రజల మీద బ్రతికే మేము ఆ ప్రజలకే సేవ చేయాలనుకునే దృక్పథం అయితే మాకుంది. రాజకీయాల్లోకి వస్తారా మీరు? అలాంటి అవకాశం కనుక వచ్చేదంటే ఖచ్చితంగా వస్తాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటే మీరన్న కౌమార దశ దాటే లోపల పిల్లలకి మనకు అర్థం కాదు, తమలో ఏం జరుగుతుందని అర్థం కాదు. అలాంటి పిల్లలలో ఒకవేళ అవేర్నెస్ తీసుకురావడానికి లేకపోతే రెండు రకాల అంశాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి మానసికపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా హార్మోన్స్ అంటే మీరు అనుకున్న దేవుడి అంశం కావచ్చు ఏదైనా. ఈ అంశాలలో ఈ పిల్లలలో సైకాలజికల్గా ఒకవేళ వాళ్ళు వ్యత్యాసంగా వ్యవహరిస్తే వాళ్ళకు మీరు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తారు మిమ్మల్ని కలిస్తే? నిజంగా కూడా మేము ఒక 14-15 సంవత్సరాల అబ్బాయిలు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు చిన్న ఏజ్. మేము వాళ్ళకి ఏం చెప్తారంటే మన ఓటు హక్కు ఏదైతే 18 ఇయర్స్ ఉందో అది 21 ఇయర్స్ చేస్తారు. సో అలాంటి వ్యక్తి అంత ఏజ్ వచ్చేదాకా మేము కూడా వెయిట్ చేయమంటాము. ఎందుకంటే రాగానే 14-15 సంవత్సరాలకు వచ్చి వాళ్ళు ఇట్లా బ్రతకండి చేయండి అంటే మేము అది కూడా చూపిస్తాను. నేను దీనికి ఒక నిదర్శనగా నా యూట్యూబ్ ఛానల్లో ఒక మాయా అనే సీరియల్ తీస్తాను నేను, అంటే వెబ్ సిరీస్ లాగా తీశాను. అందులో మీకు కనిపిస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఒక మా దగ్గర కలవడానికి వచ్చిన వ్యక్తిని తన మైండ్ని డైవర్ట్ చేసి తను చదువుకోవాలి, తను ట్రాన్స్జెండర్గా మారాలి, కానీ తన చదువు మీద ఇంట్రెస్ట్. అలాంటి వ్యక్తి స్టోరీ కూడా నేను అందులో పెట్టాను. ఎందుకంటే మేము కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఇస్తాము. ఎందుకంటే రాగానే చీరగట్టుకో సంపాదించుకురా మాకు ఇవ్వు అది లేదు. కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఏజ్ వరకు, తన ఏజ్ 20 ఇయర్స్ వచ్చే వరకు తను మైండ్ అనేది సెట్ అవ్వదు. అందుకని మా ఇంట్లో ఉంటే కనుక నువ్వు కొద్ది రోజులు ఉండు, నువ్వేం పని చేయకున్నా పర్లేదు, మేము ఉండే ప్రవర్తన, మేము బ్రతికే విధానము, మేము బజార్కి వెళ్ళే విధానము, మేము అడుక్కునే విధానం, అక్కడి నుంచి వచ్చే చివాట్లు కానీ మంచి చెడు ఏదైనా సరే నువ్వు అబ్జర్వ్ చేయి, చూడు, నువ్వు ఫస్ట్ చూడు అని చెప్పి తనకు ఆ కౌన్సిలింగ్ అనేది మా ద్వారా ఇలాగ ఇస్తామన్నమాట తనకి. ఓకే మేడం, వరంగల్లో ఎంతమంది ఉంటారు? అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఓపెన్ యూనివర్సిటీస్ అంటే విద్యలో రాణిస్తే చాలా గొప్ప విద్యావంతులు ఉన్నారని అంటున్నారు కదా, వారి కోసం చదువుకోవడానికి మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఇది గొప్పతనం కాదండి. నేను చదువుకునే వాళ్ళ కోసం అంటే మా దగ్గరికి వచ్చి లేదమ్మా ఇవన్నీ మాకు నచ్చక, నేను చెప్పాను కదా నేను ఇందాకే మాయ అనేది ఒకటి, అది రియల్గా జరిగిన స్టోరీ. అలాగే నేను ఒక అబ్బాయి మన దగ్గరికి వస్తే చిన్నప్పుడు ఏజ్లో తను వస్తే తనకు నేను ఉన్నానని చెప్పేసి తనను చదివించి తను ఈరోజు ఇంజనీరింగ్ చేసి తను ఒక స్టేజ్లో ఈరోజు ఒక చోట ఉన్నాడు తను. అంటే మేము చేసినవి అన్నీ ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉంటాయి. ఓకే మేడం, అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మనుషులు, స్త్రీలు, పురుషులు ఇలా దానికి సంబంధించిన భిన్నమైనటువంటి జీవితం, ఈ మనుషుల మధ్యలో జరిగేటువంటి అనేక అరాచకాలు చూస్తున్నారు. మిమ్మల్ని అరాచకవాదులు అంటున్నారు, దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఒక మాట చెప్పాలా అండి, ఇది అంటారు కదా, పిల్లినైనా సరే 4 గోడల మధ్యలో బంధించి కొడితే కూలి అవుతుంది. అలాగే నువ్వు ట్రాన్స్జెండర్ అనడానికి ఉదాహరణ ఏంది, లేకుంటే నువ్వు అట్లా ఇట్లా అన్నప్పుడే మనం తాళీలు తప్పట్లు కొట్టడము, అవి కొంతమంది బట్టలు లేబట్టి చూపించడము, నువ్వు అమ్మాయి వాడు నువ్వు అబ్బాయి అని అన్నట్టు, లేకుంటే నువ్వు నిజడావు కదని అన్న టైంలో దాన్ని హరాస్మెంట్ అంటున్నారు, అరాచకత్వం అంటున్నారు. ఎందుకంటే సాఫీగా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన చల్లగా ఉండాలని మనం దీవించే వస్తాము. ఆ దీవెన గురించి తెలిసిన వాళ్ళు ఇంకొక మాట మాట్లాడరు. ఎవరో తెలియని కొంతమంది మూర్ఖుల ద్వారా మమ్మల్ని కూడా అలాగే టీచ్ చేయాల్సి వస్తుంది. ఓకే, డాన్స్ ఉమెన్గా నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఏంటంటే, ప్రతి ఒక్కరికి మన ప్రేమ, మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేది ఒక్క ప్రేమ. ఆ ప్రేమ మనం పోయినా మన తరతరాలు కూడా తలుచుకుంటారు. ప్రేమ ఉంటేనే తలుచుకుంటాము. 1 ఇయర్కి ఒకసారి సంవత్సరికమని, అస్థికలు కలపడం అని, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మనిషి? ప్రేమ ఉంటేనే కదా. మన పుట్టుకలోనే ప్రేమ ఉంది, మన చావులోనూ ప్రేమ ఉంది. ఆ ప్రేమకు మాత్రమే అందరూ దాసోహం అయినప్పుడు వ్యత్యాసం అనేది ఎవ్వరిలోనూ ఉండదని నా ఒపీనియన్. ఓకే, అంటే తను పడ్డ ఆ కష్టం, తను అనుభవించినటువంటి జీవితం చివరకు తన ఇంట్లోనే తన సోదరుడే
తను వేధించినటువంటి తీరు, సమాజం చూసినటువంటి పరిస్థితులు, వీటన్నింటి నుండి తను మారి, అంటే ఒక అబ్బాయి నుండి అమ్మాయిగా ట్రాన్స్జెండర్గా మారి అనుభవించినటువంటి పరిస్థితులు, వీటన్నింటి పరిస్థితుల నుండి సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం రావడం, అది సాటి వారిని ఆదుకోవాలనేటువంటి ఒక అడుగు ముందుకేయడం, ఇంకా ఎంతమందికైనా చేయూతను అందిస్తాను. అది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పుట్టుకలోను చావులోను చివరికి మనిషి జీవించేటువంటి విధానంలోనూ ప్రేమ. ఆ ప్రేమ పంచేవాడు, ప్రేమ పెంచేవాడు, ప్రేమించేవాడు మనుషులతో మనిషి కోసం అర్థం చేసుకుంటారని మనకు రోజీ ఐ క్రియేషన్స్ అధినేత్రి సవరం రంజిత పొడిమి టీవీతో చెప్పారు. నిజంగా కూడా ట్రాన్స్జెండర్ ఇలా భారత ప్రభుత్వం గుర్తించినటువంటి థర్డ్ జెండర్ బతుకులు మారాలని, వాళ్ళకు ఉపాధి కల్పించాలని, వాళ్ళకు ప్రత్యేక కోటా కేటాయించాలని, వాళ్ళ జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని పొడిమి టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ.